ఇష్టమైన పవిత్రమైన నామంలో ఈ యొక్క రెండవ వర్తమానం వినడానికి సిద్ధపడిన మీ అందరికీ స్వాగతం. దేవునికి మహిమ. సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుని క్లుప్తంగా ఒక 10 నిమిషాలు అనుకుంటున్నాను. దేవుని చిత్తం. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక మాట చదువుకుని 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేది, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన అవసరతలు చెప్పిన వాళ్ళందరి కోసం కూడా ఆఖరిలో విజ్ఞాపన ప్రార్థన కూడా చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన గొప్ప నామానికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు యేసయ్య. ఈ దినమున నాతోనూ నీ పిల్లలందరితోనూ మాట్లాడండి. నీ స్వరం వినిపించండి. మీ ముఖ దర్శనం చేత మా ప్రతి ఆశను తీర్చండి. వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను శక్తులను బంధించి దూరముగా పారద్రోలండి. మీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని, నీ దాసుని పూర్తిగా వశపరుచుకోమని అయ్యా తండ్రి, మీ సన్నిధి కాంతి చేత మమ్మల్ని నింపండి నాయన. వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను శక్తులను బంధించండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. మేము బ్రతుకున్నట్లుగా మీరు మాతో మాట్లాడమని, మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని యేసు పుణ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 2 వారాల క్రిందట ఒక ప్రశ్నతో ప్రసంగం ఆపాను. ఏంటా ప్రశ్న, ఏంటా విషయం అంటే, అంత్యకాల సంభవాలను గూర్చి ధ్యానం చేస్తూ ప్రపంచ పాలన, ప్రపంచ ప్రభుత్వము, ప్రపంచ ఏక ప్రభుత్వం అనేది ఒకటి రాబోతుంది. వన్ వరల్డ్ గవర్నమెంట్ అనేది ఒకటి రాబోతుంది. అలా ఎందుకు రాబోతుంది? ప్రపంచం అంతా ఏక ప్రభుత్వం ఎందుకు అవబోతుంది అంటే, యుద్ధములు లేని రాజ్యం మాకు కావాలి, ప్రపంచమంతా శాంతి 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 అనే నినాదాలు వినవస్తాయి. ఎందుకంటే ప్రపంచంలో భయంకరమైనటువంటి కనీ విని ఎరగనటువంటి యుద్ధాలు జరగబోతున్నాయి. ఈ యుద్ధాలు రోజు రోజుకి ఎక్కువై ఇజ్రాయేలు దేశమే యుద్ధాలకు మూల కారణం కాబట్టి ప్రపంచం శాంతి సమాధానం లేకుండా ఉండడానికి ఇజ్రాయేలే సార్. అసలు ఈ ప్రపంచ పటంలో ఇజ్రాయేల్ అనేది లేకుండా చేసేద్దాం. అలా చేయాలంటే ఒకరిద్దరు వెళ్తే మాత్రం వాళ్ళు ఊరుకోరు. హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని చెప్పి గాజా స్ట్రిప్ని సర్వనాశనం చేశారు. ఎక్కువ మాట్లాడుతున్నారని లెబనాన్ మీద బాంబులేసి బాంబుల వర్షం కురిపించారు. ఇది అన్యాయం. మా వాళ్ళ మీదకి ఎందుకు వచ్చావు అన్నందుకు ఇరాన్ని తుక్కు కింద కొట్టేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ని చంపేశారు. బొరియలలో దాగి ఉన్నటువంటి ఉగ్రవాదులను కూడా చిత్తుగా ఓడిస్తున్నారు వీళ్ళు. ఒంటరి పోరాటం చేయొద్దు సార్. ఇజ్రాయేల్ని లేపేయాలంటే మాత్రం మొత్తం మనం అందరం ఏకం అవ్వాలని రష్యా అధ్యక్షతన రష్యా, దాని మిత్ర దేశాలు లిబియా, ఇరాన్, పర్షియా, జర్మనీ, పూతు, ఇంకా చాలా దేశాలు కలిసి మూకుమ్మడిగా ఇజ్రాయేలు మీద దండెత్తుతారు. ఆ దండెత్తిన తర్వాత ఇజ్రాయేల్ని మట్టు పెడదాం, సర్వనాశనం చేద్దామని వచ్చిన వాళ్ళే ఇజ్రాయేల్ పొలిమేరలలో సర్వనాశనం అయిపోతారని, అలా ఇజ్రాయేల్ పొలిమేరలలో సర్వనాశనం అయిపోయిన ఆ రాజ్యాలన్నిటిని బట్టి ప్రపంచం గడగడలాడుతుంది. ఎందుకంటే ఇలాంటి రక్తపాతం, ఇలాంటి యుద్ధాలు ఇంక ఉండకూడదు. ఇంకా శాంతి కావాలి, శాంతి కావాలని శాంతి నినాదం చేస్తారు. అందులో ఇప్పటికే శాంతి నినాదం చేసే శాంతి దూతగా పేరొందిన వాళ్ళు కేఏ పాల్ గారు.
కేఏ పాల్ గారు లాంటి వాయిస్ చాలామంది ప్రముఖుల్లో వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఏక సంకీర్ణ ప్రభుత్వం, ప్రపంచమంతా ఒకటే రాజ్యం కింద ఉండాలి, ఒకటే ప్రభుత్వం ఉండాలి, వన్ వరల్డ్ గవర్నమెంట్ ఉండాలి అనేటువంటి నినాదం వినబడుతుందని చెప్పాను. ఆ వన్ వరల్డ్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అమెరికా ముందుకు వస్తుందా, రష్యా ముందుకు వస్తుందా అంటే ఈ రెండూ ముందుకు రావు. ఎందుకంటే ఇప్పటికే ఇజ్రాయేల్కి సపోర్ట్ చేయడం వల్ల, యుద్ధాలు చేయడం ద్వారా అమెరికా ఆర్థికంగా చిదిగిపోయింది. ఇజ్రాయేల్ మీదకి అందరినీ తీసుకెళ్ళి యుద్ధానికి వెళ్ళినందుకు రష్యా నాశనం అయిపోయింది ఆర్థికంగా. ఇంకా రెండు దేశాలకు బలం లేనప్పుడు యుద్ధం చేయడానికి కానీ లేక యుద్ధం లేకుండా చేయడానికి కానీ ఈ రెండు దేశాలకు సామర్థ్యం లేదు, శక్తి లేదు. అవి నోరు మూసుకుని కూర్చుంటాయి. అలాంటి సమయంలో అరబ్బుల దేశాల్లో చిన్న చిన్న దేశాలు 10 రాజ్యాలు కలిపి సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడతాయి. ఆ ఏర్పడినటువంటి దశరాజ్య కూటమిలోనికి ఒక చిన్న దేశం నుండి అషూరు కానీ సిరియా నుండి కానీ ఒక అరబ్బు రాజు అందులో ప్రవేశిస్తాడు. ప్రవేశించి వాళ్ళందరినీ కాదనుకుని వాడే ప్రపంచ రాజు అవుతాడు, మిగతా ఆ దశరాజ్య కూటమిని పక్కకు దోసేస్తాడు అని చెబుతూ ఒక మాట చెప్పాను. మరి వాడికి అంత పవర్స్ ఎలాగొచ్చాయి, వాడిని ఎందుకు ఒప్పుకున్నారు అంటే అందరూ ఒప్పుకోలేదు. ఈ 10 మందిలోనూ వివాదం వచ్చింది వాడిని చేర్చుకోవడానికి. అప్పుడు జరిగినటువంటి ఫైరింగ్లో వాడు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత వాడు అంత్యక్రియలు చేద్దామని ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో 3వ రోజున వాడు మరలా తిరిగి లెగుస్తాడు. లేచినప్పుడు చచ్చిపోయినప్పుడు వాడు సిరియా రాజే కానీ ఆ సిరియా రాజు బాడీలోనికి పాతాళంలో ఉన్నటువంటి నిమ్రోదు అనేటువంటి ఒక నియంత ఆత్మ, నికృష్టుడు ఆత్మ, దైవ విరోధి ఆత్మ వీళ్ళలోనికి ప్రవేశిస్తుంది. సార్ ఇదంతా కాకమ్మ కథలాగా ఉంది కదా, ఇది అన్ని వాక్యాధారాలు ఉన్నాయా అంటే ఎందుకు లేవు, ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అవన్నీ వాక్యాధారాలతో నిరూపిస్తూ తిరుగులేని విధంగా దైవజనుడు ప్రవక్త అద్దంకి రంజిత్ తోఫీర్ గారు యుగాంతం అనే గ్రంథాన్ని 40 ఏళ్ల క్రిందటే సమాజానికి అందించాడు ఆయన. ఇప్పుడు అందులో ఉన్న తార్కిక కోణంలో చెబుతూ వెళ్తే బైబిల్ స్టడీలో చెప్పాను అలాగా. నిమ్రోద్ ఆత్మ ఎందుకు రావాలి, అసలు నిమ్రోద్ ఎవరు అని బైబిల్లోని వచనాలన్నింటినీ కూడా చూపెడుతూ చెప్పాను. అయితే ఇప్పుడు నేను అవన్నీ చేయాలనుకోవడం లేదు. ఇప్పుడు నేను చెప్పే విధానం ఏంటంటే యుగాంత కథ. నేనేం చెప్తున్నాను, ఒక కథ చెప్తున్నాను, కహాని. ఈ స్టోరీ ఒక స్టోరీ లెవెల్లో చెప్పుకుంటూ వెళ్తున్నాను. కాకి కావు కావమంటూ తిరిగింది, నీళ్లు దొరకలేదు. ఒక కొండ దగ్గరకు వచ్చింది, అడుగున కొన్ని నీళ్ళే ఉన్నాయి. ఆ నీళ్లు పైకి రావడానికి ఆ కాకి ఆలోచన చేసింది. ఒక్కొక్క రాయి తీసుకొచ్చింది, ఆ రాయి అందులో వేసింది, నీళ్లు పైకి వచ్చాయి, కాకి దాహం తీరింది అన్న కథలాగా ఇప్పుడు నేను ఏ కథ చెప్తున్నాను, యుగాంతం కథ, అంత్యకాలపు సంభవాల కథారూపంలో చెబుతున్నాను కనుక తార్కిక కోణంలో చెప్పడం లేదు. లేఖనాల ఆధారం లేదు, కహానీ చెప్తున్నాడు. ఎస్, కహానీయే ఇది, కథ, రాకడ కథ. ఇష్టం ఉంటే విను, నష్టం ఉంటే మాని. అయితే ఇది కల్పిత కథ కాదు సుమా. కథ చెప్తున్నానన్నానే కానీ ఇది కల్పిత కథ కాదు. జరగబోతున్న ప్రవచన కథ, జరగబోతున్న వాస్తవ కథ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రపంచ ప్రజలందరినీ బురిడి కొట్టించేటువంటి బురిడి రాజు వీడు, క్రూరుడైన రాజు. ప్రపంచ ప్రజలందరూ కూడా వాడిని మొక్కడానికి, వాడిని పూజించడానికి ఇష్టపడతారట. ఎందుకంటే ఒకే ఒక కారణం, వాడు చచ్చిపోయి మరలా లేచినందుకు. చావు దెబ్బ తగిలి మళ్ళీ లేచాడు. చూస్తుండగా ప్రజలందరూ చూస్తున్నారు.
ప్రపంచ రాజుగా, ప్రపంచ ఐక్యరాజ్య సమితి లేక ప్రపంచ దశరాజ్య కూటమిలో సభ్యుడిగా ఉండి తిరిగిలేని నాయకుడిగా తన్ను తాను నిరూపించుకుందామనుకున్న వేళ హఠాత్తుగా మరణించిన డాష్ గాడు. అప్పుడు కొత్త పేరు వస్తుంది వాడికి. బైబిల్లో ఉన్నటువంటి పేర్లేం ఉండవు వాడికి. అప్పటికి ఏ బుల్బుల్ రాజో, ఏ కుమేనియో కమేనియో ఏదో పేరు ఉంటుంది వాడికి, ఒక అరబ్బు పేరు. రాజుగారు చనిపోయారు. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించడానికి పుతిన్ గారు వచ్చారు. కానీ ట్రంప్ గారు రాలేదు, ఎందుకంటే పెట్రోల్కి డబ్బులు లేవు ఆయనకి. ఫ్లైట్కి ఛార్జీలు లేక ట్రంప్ గారు ఆగిపోయారు. ఇలాంటి వార్తలన్నీ వింటూ ఉంటాం. అందరూ నివాళులు అర్పిస్తూ ఉంటారు. సడన్గా ఈ ఏర్పాట్లన్నిటినీ చేసి శవయాత్ర చేద్దామని అంతిమ యాత్ర సాగుతూ ఉంటుంది. సడన్గా పెట్టులోంచి లెగిస్తాడు వాడు బుడుంగు అని. ఇదేడు రా సచ్చాడు అనుకున్నవాడు లేచాడేంటి? లెక్క ముందు ఒకలాగా ఉంది, లేచిన తర్వాత ఇంకోలాగా ఉంది వాడు వాయిస్. లెక్క ముందు నన్ను చేర్చుకోండి ప్లీజ్ 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 అన్నట్టు దూరాడు ఇందులో సందు చేసుకుని. ఇప్పుడు అంటాడు, రాయ్ ఎవడరా మాట్లాడేది, నేనే కింగ్ ఇక్కడ అని. వాయిస్ మారింది, ఆడు వ్యవహారం మారింది, ఆడు సూప్ మారింది, వాడి స్టైలే మారింది. ఆ మారిపోయిన విధానం చూసి వీళ్ళు అవ్వక్కయ్యారు. ఇదేంట్రా బాబు, ఇన్ని మునుపుట్ల లేడినా సచ్చి లేచిన తర్వాత ఆడు చూపే సిరతపులు చూపులాగా ఉంది, ఇదేటండి బాబు అని చెప్పి అందరూ గడగడలాడుతూ ఉన్నారు. నేను ఎవడిని అనుకుంటున్నారా, చనిపోయి తిరిగి లేస్తానని చెప్పాడే యేసు ప్రభు, ఆయన నిజంగా లెగలేదు, నేనే తిరిగి లేచాను, నేనే యేసుని, నేనే మెస్సయ్యని అని అందరినీ నమ్మబలికిస్తాడు, నమ్మిస్తాడు. ఎందుకు వాళ్ళకు దూరింది ఎవరంటే, చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిన వాడి సొంత ఆత్మ కాదు, వాళ్ళకు దూరినటువంటి ఆత్మ ఎవరంటే, పాతాళంలో నుంచి ఫ్రెష్గా బయటకు వచ్చాడు ఒకడు. వాడెవడంటే నిమ్రోదు అనేటువంటి వ్యక్తి. ఈ నిమ్రోదు ఎవడండి అంటే బాబేలు గోపురాన్ని కట్టించినవాడు. ఈ బాబేలు గోపురాన్ని కట్టించినటువంటి చరిత్ర మనకు ఆదికాండం 11వ అధ్యాయం 10వ అధ్యాయంలో కనపడుతుంది. ఈ బాబేలు గోపురం ఎప్పుడు కట్టారు? నోవహు జలప్రలయం జరిగిన తర్వాత. నోవహు జలప్రలయం జరిగిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి మనం అందరం చెదిరిపోయి, భూమి మీద అక్కడక్కడ కాపురం ఉండొద్దు, మనం అందరం కలిసి ఒకే చోట ఉందాం, ఒకే చోట ఉండి ఓ పెద్ద గోపురాన్ని కడదాం. ఆ గోపురం కూడా ఎంత ఎత్తు ఉండాలి? ఆకాశమును అంటుకునే అంత ఎత్తు ఉండాలి అని ఈ నిమ్రోదు అనేటువంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో ఈ గోపురం కడుతున్నారు. గోపురం కట్టడమే కాదు, ఈ గోపురం దగ్గర ఒక పూజా విధానం కూడా జరుగుతుంది. ఏంటా పూజా విధానం అంటే, నేనే దేవుణ్ణి, దైవావతారం నేనే. ఈ భూమి ఆకాశంలో సృష్టికర్త ఎవరో అనుకుంటున్నారు చూడు, ఆయన ఎవరో కాదు, నేనే. నా కుమారుడు, మీరెదురు చూస్తున్నటువంటి దేవుడు పంపించే దూత, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సాధనం, దైవ కుమారుడు, నా కుమారుడు. వాడి పేరు తమ్మూజ్. నా భార్య ఎవరనుకుంటున్నారు? ఆకాశపు రాణి సెమీరామిస్ నా భార్య పేరు అని. వాడు ఒక మతాన్ని స్థాపించి వాడే దేవుడై దైవ విద్రోహకమైనటువంటి కార్యాన్ని చేస్తున్నాడు వాడు. సార్ వాడికి ఎందుకు అందరూ లొంగిపోయారు సార్? భూమి మీద అప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయి? భూమి మీద ఆనాటి పరిస్థితులు ఎలాగున్నాయంటే, మానవ జాతి భూమి మీద మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతున్న దశ. మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ దైవ కార్యాలే కాక పాప కార్యాలు చేయడానికి నేర్చుకున్న దశ. మానవ జాతిని విజిట్ చేయడానికి అంతరిక్షం నుంచి భూమి మీదకి ఏలియన్స్ వస్తూ ఉండేవారు, పోతూ ఉండేవారు. ఈ ఏలియన్స్ ఎవరు అంటే గ్రహాంతరవాసులు అంటాం కదా,
ఆ గ్రహాంతరవాసులు వస్తూ ఉండేవారు, పోతూ ఉండేవారు. వచ్చిపోయేటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే భూమి మీద ఉన్నటువంటి స్త్రీలతో సంబంధాలు పెట్టుకుని పిల్లలను కంటూ వచ్చారు. అసలు జలప్రలయం ద్వారా దేవుడు మానవ జాతిని నాశనం చేయడానికి కారణం కూడా అదొకటి. వారు అక్రమ విషయములలో నరమాతృలయ్యారు. దేవుని కుమారులని పేరుబడినటువంటి ఆ పరలోకవాసులు ఈ భూమి మీదకు వచ్చి పడిపోయిన దేవదూతలుగా పిలువబడేటువంటి వ్యక్తులు ఈ భూమి మీదకు వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి అమ్మాయిల్లో అందమైన వాళ్ళను చూసుకుని వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు గండం మొదలుపెట్టారు. జాతి సంక్రమణ జరిగింది. జాతి సంక్రమణ అంటే ఏంటంటే మనం అంటాం కదా, మామూలు దేశవాళీ టమాటా ఇంతే ఉంటుంది, వంకరలు వంకరలుగా సొట్టలుగా. హైబ్రిడ్ టమాటా ఇంత ఉంటుంది నున్నగా. హైబ్రిడ్ అంటే ఏంటి? శంకర జాతి, సజాతి కాదు, వేరువేరు జాతి వంగడాలని కలిపి వేరే జాతిని పుట్టించారన్నమాట. అలాగా మానవ జాతి అమ్మాయిలకు ఆ పరలోకం నుంచి లేకపోతే పడిపోయినటువంటి ఆ దేవదూతలు ఏలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ అమ్మాయిలతో సంబంధం పెట్టుకుంటే వీళ్ళదేమో మానవ జాతి, వాళ్ళదేమో వేరే జాతి. ఈ రెండు జాతులు కలిసేసరికి ఒక విచిత్రమైనటువంటి జీవులు పుట్టారు. వాళ్ళే నెఫీలీలు అన్నమాట. వాళ్ళు ఎలా ఉండేవారంటే ఒక్కొక్కడు పురాణాల్లో రాక్షసులు ఉంటారు కదా, వాళ్ళ ఆకారం వాళ్ళ ఆకృతి కూడా చాలా ఎత్తు, 70 అడుగులు ఎత్తు, 70-80 అడుగులు ఎత్తు. అంత ఎత్తు అంటే 7 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు అన్నమాట. అంత ఎత్తుంటే సన్నంగా ఉంటే సరిపోద్దా? గాలికి ఎగిరిపోతాడు అంత ఎత్తుంటేని. ఏమండి, ఎదురు బొంగులాగా అంత సన్నంగా ఉండడు. దానికి తగ్గట్టు పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఉంటాయి కదండి. ఏ స్టాచ్యూ పేరు చెప్తే ఎవరు బాధపడకుండా ఉంటారంటే వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఉంది. వల్లభాయ్ పటేల్ గారు స్టాచ్యూ కట్టారు. అండ్ అంబేద్కర్ గారు స్టాచ్యూ, పెద్ద స్టాచ్యూలు పెట్టారు. ఆ స్టాచ్యూ చూస్తే సన్నంగా ఉండదు, ఆ పాదమే ఈ బిల్డింగ్ అంత ఉంటుంది. అంతెత్తు, 7 అంతస్తులు 8 అంతస్తులు అంతెత్తు. అంతంత భీకర ఆకారాలు కలిగిన హైబ్రిడ్ మనుషులు పుట్టారు. రాక్షస స్వభావం, రాక్షస దేహం కలిగినటువంటి జైంట్స్ పుట్టారన్నమాట, నెఫీలీలు. భూమి మీద ఈ నెఫీలీలు ఉంటే దేవుడు కోపం వచ్చి జలప్రలయంలో ఈ నెఫీలీలందరినీ లేపడేసాడు. లేపడేస్తే జలప్రలయం తర్వాత దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానం అంటే, మరలా నేను నీళ్లతో ఈ భూమిని నాశనం చేయనని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆ తర్వాత కూడా మరలా నెఫీలీలు ఉన్నారట. బైబిల్లో ఆదికాండం 6వ అధ్యాయంలో జలప్రలయం దగ్గర నెఫీలీలు ఉన్నారని ఉంది. ఆ తర్వాతను ఉండిరి అని ఉంటుంది. నెఫీలీలు భూమి మీద ఉన్నారు. తర్వాత ఏ తర్వాత? జలప్రలయం తర్వాత. జలప్రలయానికి ముందు వచ్చారు, వచ్చి అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లల్ని కన్నారు, రాక్షసులు లాంటి వాళ్ళు పుట్టారు. మళ్ళీ తర్వాత కూడా ఉన్నారు, తర్వాత కూడా వచ్చారు. మరలా భూమి మీద మళ్ళీ నోవహు సంతతిలో ఉన్నటువంటి పిల్లలతో, ఆడబిడ్డలతో సంబంధాలు పెట్టుకున్నారు. ఇలాంటి విషయాలు పురాణాల్లో కూడా ఉన్నాయి. ఏంటి, పురాణాల్లో ఆ దేవతలు వచ్చి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని పిల్లల్ని కన్నట్టు, వాళ్ళు మహాపరాక్రమం కలిగిన వారు అయినట్టు పురాణ కథలు ఉన్నాయి. అలా పిల్లల్ని కంటున్న క్రమంలో భూమి మీద చాలామంది నెఫీలీలు ఉంటే కూషు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు భూమి మీద. ఆ కూషు అనేటువంటి ఆయనకు పెళ్ళయింది, భార్య ఉంది. భార్య ఉంటుండగా ఆ భార్యతో ఆ పడిపోయినటువంటి దేవదూతలు ఎలాగైతే వచ్చారో అలాగా భూమి మీదకి సైతాన్ గడి డైరెక్ట్గా వచ్చి ఒక మనిషిలాగా మామూలు మానవ రూపంలో వచ్చి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పురాణాల్లో చూడండి, మహర్షి గారు అడవికి వెళ్ళిపోతాడు తపస్సు చేసుకోవడానికి. అతని రూపంలో
దేవతల రాజు వచ్చి ఈమెతో శారీరక పాపం చేస్తాడు. అలాగా ఒక సీన్ జరిగింది, ఒక సినిమా. ఏటా సినిమా అంటే నేను చెప్పాను కదా, ఎక్కడ ఉన్నాయని అడిగితే చూపించాను, లేక బైబిల్లో ఉన్నాయి, ఏమి దాపరకం లేవు అండి. ఇప్పుడు నేను కథ చెప్తున్నాను కాబట్టి కథారూపంలో వెళ్ళిపోనియండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కూషు గారు బయటికి వెళ్ళాడు. ఆ కూషు గారి భార్యతో డైరెక్ట్ లూసిఫర్ గాడు, సైతాన్ గాడు ఆ కూషు అవతారంలోనూ ఆకారంలో వచ్చాడు. వచ్చాడు ఈమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈమె 9 మాసాలు పోసి బిడ్డను కనింది. ఈ కన్న బిడ్డ ఎలా ఉన్నాడంటే మిగతా వాళ్ళందరికంటే డిఫరెంట్గా ఉన్నాడు. ఎవరికంటే డిఫరెంట్గా ఉన్నాడంటే అప్పుడు భూమి మీద ఉన్నటువంటి జైంట్స్ కంటే వీడు డిఫరెంట్గా ఉన్నాడు వీడు. ఎందుకంటే వీడు ఎవరి కుమారుడు? పడిపోయిన దేవదూతల కుమారుడు కాదు, ఆ దేవతలన్నిటికీ రాజు అయినటువంటి సైతాను లూసిఫర్ ఉన్నాడు చూడండి, వాడు కొడుకు వీడు. వాడు కొడుకు కాబట్టి వీడు ఎప్పుడైతే ఎదిగి పెద్దవాడయ్యాడో వీడేం చేశాడంటే మిగతా నెఫీలీలందరినీ కూడా నోరు మూసుకుని నేను చెప్పింది వినండి అని భూమి మీద ఉన్న వారందరినీ వేటాడాడంట. బైబిల్లో ఏమని తెలుసా? భూమి మీద పరాక్రమము కలిగిన వేటగాడైన నిమ్రోదు. నిమ్రోదు అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? దైవద్రోహి, దేవద్రోహి అని అర్థం. దేవునికే ద్రోహం చేద్దాం అనుకున్నవాడు. నేనే దేవుణ్ణి, నేనే దైవాంశ సంభూతుణ్ణి, నన్ను ఆరాధించండి. బలవంతులైనటువంటి నెఫీలీలు కూడా నోరు మూసుకుని వాడు చెప్పింది విన్నారు. ఎందుకంటే వాడు దీర్ఘదేహి, బలవంతుడు, పరాక్రమం కలిగిన వాడు. నెఫీలీలనే ఏసి పాడేయగలిగినంత బలం కలిగిన వాడు. ఎందుకంటే వాడికి వాళ్ళలో ప్రవహిస్తున్న రక్తం ఎవరిదంటే ఏ బీజానికి పుట్టాడు వాడు? లూసిఫర్ బీజానికి పుట్టాడు. సార్ లూసిఫర్కి కూడా పిల్లలు పుడతారని బైబిల్లో ఉందా అంటే ఉంది. అదే నేను చదివించిన మూలవాక్యం. మూలవాక్యంలో ఏం చదివించానంటే ఆదాము హవ్వలు తప్పు చేసి పాపం చేసిన తర్వాత దేవుడు వారికి పనిష్మెంట్ ఇస్తున్న సందర్భంలో ఒక దీవెన వచనం కూడా పలికాడు. భూమి మీద సర్పము యొక్క తలను చెదగొట్టడానికి నా కుమారుడు ఈ భూమి మీదకి వస్తాడు అని చెబుతూ ఒక మాట అన్నాడు. సర్పము యొక్క సంతానముకు స్త్రీ యొక్క సంతానం. స్త్రీ యొక్క సంతానం అంటే ఎవరు? యేసు ప్రభువారు. సర్పము యొక్క సంతానం కూడా రావాలంటే ఎవరు రావాలి? లూసిఫర్ గాడికి కూడా ఒక కొడుకు రావాలి. లూసిఫర్ గాడికి కూడా ఒక కొడుకు పుడతాడని దేవుడు ముందుగానే చెప్పాడు. ఆ ప్రవచనం, ఆ మాట, ఆ వాక్కు నెరవేర్పే నిమ్రోదు అనేటువంటి వాడు భూమి మీదకి రావడానికి కారణమయ్యింది, దేవుని నోటి మాట. కాబట్టి కూషు అనేటువంటి వ్యక్తి యొక్క భార్యతో ఈ లూసిఫర్ గారు సంబంధం పెట్టుకుంటే పుట్టినటువంటి ఈ దుర్మార్గుడే నిమ్రోదు. వీడు గోపురం కడుతున్నాడు, ప్రజలందరూ వాడి మాట వింటున్నారు. ప్రజలు ముందు వాడు ఆడిందే ఆట, పాడిందే పాట. వాడికి ఎదురు తిరిగారా ఏసి పాడేస్తాడు. ఎందుకంటే భూమి మీద ఉన్న మనుషులందరూ ఒక్క భాష, ఒక పలుకు పలుకుతున్నారు. అందరిది ఒకటే భాష, ఒకటే పలుకు. అందరూ వాడి మాట వింటున్నారు. మొత్తం భూమి అంతటిని భ్రష్టు పట్టిస్తున్నాడు వాడు. దేవుడేమో జలప్రలయం ద్వారా మరలా నేను నాశనం చేయను అన్నాడు దేవుడు. ఇప్పుడు ఏం చేయాలి? నాశనం చేయకూడదు. మరి ఏం చేయాలి అంటే ముందు వీడు చేస్తున్న కుట్ర కుతంత్రాన్ని ఆపాలి. ఆపడానికి దేవుడు వేసిన ప్లాన్ ఏంటంటే భూమి మీదకి దిగొచ్చి ఒకడి భాష ఒకడికి అర్థం కాకుండా చేశాడు. యథావిధిగా మరుసటి రోజు పొద్దున్నే పని చేద్దామని బయలుదేరుతున్నారు అండి. ఇటుకలు తీసుకురమ్మంటాడు మేస్త్రి గారు. వీడు తీసుకెళ్ళి నీళ్ళు ఇస్తాడు. నీళ్ళు కాదురా,
ఇటుకలు తీసుకురా అంటాడు. వీటి భాష ఆడికి అర్థం కాదు, ఆడి భాష వీటికి అర్థం కాదు. మొన్న హిందీ పాస్టర్ గారు వాళ్ళ పిల్లలు వచ్చి, ఆ అబ్బాయి ఇంకా చాలు అంటున్నాడు హిందీలో. అంటే పాస్టర్ గారు ఏమనుకుంటున్నారంటే, టీ కాదు కాఫీ తాగుతావా? ఆ భాష ఏమో మనకు అర్థం కాదు, మన భాష ఏమో వాళ్ళకి అర్థం. ఒక మాటకి మన భాషలోనేమో మంచిది, వాళ్ళ భాషలోనేమో చెడ్డ మాట. అంటే నేను మామూలుగా మాట్లాడుతుంటే ఇప్పుడు ఆ మాట అనలేండి, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. సరే అనడానికి నేను ఒక తెలుగు పదం కూడా అన్నాను నేను. ఆ మాట హిందీలో బూతు పాటట. వాడు అంటున్నాడు బూతులు మాట్లాడుతున్నాడు. నేనేం బూతు మాట్లాడాను సార్? ఇప్పుడు అలాగే ఈ భాషలు తారుమారు చేసేసరికి వాడు తీసుకురా అంటే తీసుకెళ్ళి నెత్తిమే పట్నం కొడుతున్నాడు. ఇదేట్రా బాబా అంటే ఒకరికొకరికి అర్థం కావట్లేదు. మొత్తం భాషలన్నీ తారుమారు చేస్తే ఫస్ట్ జరిగింది ఏంటంటే పని ఆగిపోయింది. ఈ గోపురం కట్టడం పని ఆగిపోయింది. రెండోది ఈ కేసర్ బాసర్లో నా కేసర్ బాసర్ శేఖర్కి అర్థమవుతుంది, ఈవిడ కేసర్ బాసర్ ఇంకోళ్ళకి అర్థమవుతుంది. అలాగ అర్థమైన వాళ్ళందరూ ఒరే బాబు బాగానే అర్థమవుతుందిరా అని చెప్పి వీళ్ళిద్దరూ కలిపి ఓ పక్కకి వాళ్ళు కలిపి అలాగా ఈ భాషలు మాట్లాడి ఎవరెవరి భాషలు ఎవరెవరికి అర్థమవుతున్నాయో ఈ అర్థమైన వాళ్ళందరూ ఒక గుంపులుగా బిక్కుమని చూస్తున్నారు. నిమ్రోద్ గడు వచ్చాడు, రే రండ్రా పనికి అంటే ఒకళ్ళు పారిపోతున్నారు. అంటే ఈ రండి అన్నది వాళ్ళ భాషలో పొండి అని. అలా కూడా ఉంటుందంటే ఏజెన్సీలో సార్ అలాగే జరిగింది. అదేదో భాష అట. ట్రాన్స్లేటర్ని తీసుకెళ్ళాం, ఏసైను నమ్మండి అంటే ఏసై నమ్మకదు అంటాడు. ఒరే నమ్మకొద్దు కాదురా నమ్మండి అంటే కాదు నమ్మకొద్దు అంటాడు. అప్పుడు గట్టిగా చెప్తే ఆడ ఇంకోడు అంటాడు, పాస్టర్ గారు మా భాషలో నమ్మకొద్దు అంటే నమ్ముకోండి అని. ఈ నిమ్రోద్ గారు రండి అంటే పోతూ ఉన్నారు. నీళ్ళంటే తీసుకొచ్చి రాయేసి మొహాన్ని కొడుతున్నారు. అలాగైపోయింది పరిస్థితి. కాబట్టి ఎవడు వాడికి భయపడడం లేదు, వాడి భాష అర్థం కావట్లేదు. వాడికి ఏం చేయాలో అర్థం కాక పని ఆపేసి అక్కడి నుంచి వాడు సైలెంట్గా వెళ్ళిపోయిన తర్వాత మనుషులందరూ చెల్లాచెదరైపోయారు. అక్కడి నుంచి వాడు బాబేలు గోపురం కట్టడం మానేసి కల్ని, అక్కదు ఇలాంటి కొన్ని పట్టణాలు కట్టుకుని వాడు భాష అర్థమైన వాడిని, వాడు మాట విన్న వాళ్ళని అందరినీ పెట్టుకుని వాడు రాజుగా పరిపాలన చేసుకుంటూ ఓ చిన్న రాజ్యానికి రాజు అయ్యాడు. వాడు ఆశ ఏంటంటే నేను ప్రపంచ రాజునవ్వాలి, ఈ ప్రపంచం అంతా నా పాదాల కింద ఉండాలి అని కలలుగన్నాడు, ఆశపడ్డాడు. కానీ ఆశలన్నీ అడియాశలైపోయాయి. కానీ ఆడు చిన్న రాజ్యానికి వాడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. చూశాడు దేవుడు. ఒకానొక టైం వచ్చింది, అసలు ఈయన్ని భూమి మీదే ఉంచకూడదు అనుకుని సరాసరి మహామహిములో మహాశక్తితో షాలేము రాజుగా యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హీరో గారు ఎంటర్ అయ్యారు, విలన్ గాడేమో భూమి మీద ఆశ భంగం అయిపోయిందని ఉన్న కొంచెం పాటి నాలెడ్జ్ ఉపయోగించి వాడు ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. ఎవడాడు? సైతాన్ కొడుకు. ఎవరి కొడుకు? సైతాన్ గడి కొడుకు పరిపాలన చేస్తున్న సమయాన్న భూమి మీద యెహోవా దేవుడెవరో, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో, ఆయన యొక్క నామాన్ని ఎలాగ స్మరించాలో ఆరాధించాలో తెలియని అజ్ఞాన స్థితిలో మానవ జాతి ఉంటుండగా యెహోవా దేవుని యాజకుడుగా మెల్కీషెదెకు వచ్చాడు. వచ్చి రాగానే ఎవరిని వేసాడు తెలుసా? ఫస్ట్ దెబ్బ నిమ్రోద్ గాడిని వేసాడు. ఎలా వేసాడు తెలుసా? వాడిని ఒకే ఒక షాట్తో ప్రాణాలతోనే వాడిని కోరహు కుమారులను ఎలాగైతే పాతాలను పంపించాడు అలా ఒక తొక్కాడు దేవుడు. నెత్తిమే కాలేసి తొక్కినాడు. తొక్కగానే వాడు సరాసరి పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళంలో వాడి ఆశ చావలేదు, మండిపోతూ ఉంది వాడికి. నేను ఎప్పటికైనా ఈ భూమి మీదకి రాజును కావాలి, ఈ భూమిని అంతటిని నేను ఏలాలి
అని తీవ్రమైన వాంఛతో 1000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలు, 5000, 6000 సంవత్సరాలు పాతాళంలోనే వాడు ఆ మంటతో ఉన్నాడు, అగ్నితో ఉన్నాడు, ఆ కసితో ఉన్నాడు. దేవుడు సాతాను కొడుకుగాడికి ఒక అవకాశం ఇచ్చాడు. అది ఎప్పుడంటే, ఇదిగో ఈ ప్రపంచరాజు చచ్చిపోగానే, ఒరే నువ్వు చాలా కాలం బట్టి ఏదో ఆశతో ఉన్నావు కదా, నా బిడ్డలతో యుద్ధం చేస్తాను అనుకుంటున్నావు కదా, నీకు అవకాశం ఇస్తున్నాను, ప్రత్యక్ష యుద్ధం చేసుకో, ఇప్పుడు రా, భూమి మీదకి రా, నీవు నీ శక్తి నీ సామర్థ్యాల ముందు నా పిల్లలేంటో నేను నిరూపిస్తాను, పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని పాతాళంలో కసితో రగిలిపోతున్నటువంటి నిమ్రోదు గాడికి, నిమ్రోదు ఆత్మకు ఒక పర్మిషన్ దేవుడిచ్చాడు. ఆ పర్మిషన్తో వాడు ఏం చేశాడంటే పాతాళ లోకంలో నుంచి ఎవరి శరీరంలోకి వచ్చాడు? సుబ్బరాగడి శరీరంలోకా? ఎవరి శరీరంలోకమ్మా? సిరియా రాజు శరీరంలోకి వచ్చాడు. అందుకనే నేను ఎక్కడ ఆపాను తెలుసా? ఒక చిన్న సిరియా రాజుకి ప్రపంచ రాజులందరూ సలాం ఎందుకు కొట్టారు తెలుసా? వాళ్ళలో ఉన్న శరీరం సిరియా రాజుదైనా వాళ్ళలో ఉన్న ఆత్మ మాత్రము పాతాళంలో ఉన్న నిమ్రోదిది. నిమ్రోదికి అంత పవర్ ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు చెప్తున్నాను సమాధానం. ఆ నిమ్రోదులో ఉన్నటువంటి బ్రీడ్ ఎవరిదంటే విత్తనం సాక్షాత్తు సైతాన్ది. దేవుని కుమారుడు, జనితైక కుమారుడు, దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని జనితైక కుమారుడు యేసు ప్రభు అయితే సైతాన్ యొక్క జెనెటిక్స్ అన్నవాడంటే ఈ నిమ్రోదుగాడు అన్నమాట. ఆ నిమ్రోదుగాడు వచ్చి శరీరమేమో సిరియా రాజుది, ఆత్మేమో నిమ్రోదిది. వాడొచ్చి ప్రపంచాన్ని పాలన చేస్తాడు 42 నెలలు, అంటే 3.5 సంవత్సరాల కాలం. ఈ 3.5 సంవత్సరాల కాలంలో సాతాను కొడుకు ఈ భూమి మీద పాలన చేస్తుంటే యేసయ్య పిల్లలు ఇదే భూమి మీద ఉంటారు. అండి, విలన్ గాడికి హీరోలకి యుద్ధం అన్నమాట, ఫైటింగ్. ఎలాంటి ట్విస్టులు ఉంటాయో, ఎలాంటి ఫైట్లు ఉంటాయో, ఆ ఫైట్లలో ఎప్పుడు ఎవరు గెలుస్తారో, హై జంపులు లాంగ్ జంపులు ఎలా జరుగుతాయో వచ్చే వారం, వచ్చే శీర్షికలు మనం నేర్చుకుందాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుందాం, ఈ భూమి మీద ఎవడ పాలించని విజయం యేసయ్య పిల్లలదే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడిని కలిగిన మనము అప్పుడే కాదు ఇప్పుడైనా సరే మన ముందున్న ప్రతి సమస్యను జయించుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరూ తలలు